శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో దువ్వాడవారి పొలిటికల్ తారాజువ్వలు పేలిపోతున్నాయి. తనను చంపేందుకు ధర్మాన ప్లాన్ చేశారంటూ దువ్వాడ శ్రీనివాస్ విడుదల చేసిన వీడియో ప్రకంపనలు రేపింది. మరోవైపు దువ్వాడ ఆరోపణలను ఖండించారు ధర్మాన కృష్ణదాస్. దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల ఏం చేసినా ఏం మాట్లాడినా చినిగి చాటంత అయ్యి తర్వాత చాపంత అవుతుంది. వచ్చే ఎన్నికల్లో తమ్మినేని సీతారాం పోటీ విషయంలో ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలకు దువ్వాడ శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. కాళింగ సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారంటూ ధర్మానపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ. ఆ తర్వాత దివ్యల మాధురికి అప్పన్న అనే వ్యక్తి చేసిన ఫోన్ కాల్ పొలిటికల్ హీట్ పెంచింది. దోసం దగ్గరికి వెళ్తే ఏట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సనపేట దాటి వెళ్ళలేడు, ఇక పైలు వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. కొడతారు అని ప్లాన్ చేస్తున్నారు బాగా. ఆ ఆడియోని మీడియాకు విడుదల చేసిన దువ్వాడ శ్రీనివాస్ తనను చంపేందుకు ధర్మాన కృష్ణదాస్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు హైదరాబాద్ నుంచి చూస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తాం అని చెప్పారు. సరే టెక్కలుంది వెళ్తున్నారు. ఒకవేళ చంపాలి, నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. తనకు మళ్లీ 2+2 గన్మెన్లతో రక్షణ కల్పించాలని శ్రీకాకుళం ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. దీన్ని ఏమంటారు అంటే చంపేయడానికి చూస్తావా? అందుకే ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. నాకు 2+2 గన్మెన్ ఉండేవారు సార్, దయచేసి ఆ గన్మెన్ని నాకు మళ్ళీ 2+2 చేయండి, 1+1 చేసేసినారు, నాకు అటాక్ చేయాలని చూస్తున్నారు, రక్షణ కల్పించండి, నా ప్రాణానికి వాళ్ళ వల్ల తీవ్రమైన ముప్పు ఉంది, ఏ క్షణానైనా నన్ను అటాక్ చేస్తారు, నేను కారులోనే తిరుగుతూ ఉంటాను, దయచేసి నాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఎస్పీ గారిని నేను ఇప్పుడు అడగటం జరిగింది. తప్పకుండా దీనిపైన నేను వెంటనే ఎంక్వైరీ చేస్తాను, ఎఫ్ఐఆర్ వేయండి అని కూడా చెప్పాను. మరోవైపు దువ్వాడ ఆరోపణలను ఖండించారు వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్. తనపై మాట్లాడితే తన అనుచరులు రియాక్ట్ అవుతారని అప్పన్నతో చెప్పిన మాట వాస్తవమే అన్నారు. కానీ ఆయనను కొట్టించాల్సిన అవసరం తమకు లేదన్నారు. తాము దువ్వాడ జోలికి వెళ్లట్లేదన్నారు.